ఎప్పుడు మాదిరిగానే తెలుగుదేశం పాలన ఎప్పుడైతే ఉంటుందో అది ఖచ్చితంగా రైతులకు వ్యతిరేకమైన పరిపాలన. ఈరోజు చూడండి, 6 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని. ఈరోజు వరి ఒక నంద్యాల జిల్లా చూసినట్లయితే ఆళ్ళగడ్డ కానీ, ఆత్మకూరు కానీ, నంద్యాల కానీ, నందికోటకూరు కానీ, బనగానపల్లి కానీ ఇంచుమించు కోత జరుగుతుంది అన్ని చోట్ల. ప్రొక్యూర్మెంట్ మాత్రం, సేకరణ మాత్రం ఎక్కడే కానీ మొదలు కాలేదు. రైతులు ఏం చేస్తున్నారు? ఇంచుమించు 400-500 రూపాయల తక్కువ ధరకు, ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు అమ్మాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇంతకుముందు చూస్తే వెనుకబడిన ప్రాంతం డోను తదితర ప్రాంతాల్లో మెట్ట ప్రాంతం ఏదైతే ఉందో వేరుశనగ మీద ఆధారపడిన నియోజకవర్గాలు 6,500 రూపాయలు ఎంఎస్పీ ఉంటే ఇంచుమించు 5,000 చిల్లరకి అమ్ముకున్నారు. కోత అయిపోయింది, అమ్మడం కూడా అయిపోయింది అనమాట. ఎంత నష్టపోతున్నారు రైతులు అనేది ఒకసారి అందరూ కూడా గమనించాలి. ఉచిత బీమా 5 సంవత్సరాలు కూడా సంవత్సరానికి 1,200 కోట్ల మాదిరిగా ఇంచుమించు 50 లక్షల మంది రైతులకు ఉచిత బీమా ప్రభుత్వమే కట్టేది రైతుల తరఫున. ఈరోజు ఉచిత బీమా అనే చూసే లేదనమాట. అంటే రేపు పొద్దున ఏదన్నా కానీ ఇన్సూరెన్స్ రావాలంటే, బీమా రావాలంటే రైతులకు ఎవరికే కానీ పొరపాటున మంచో చెడ్డో ఎవరన్నా ఎన్రోల్ చేసుకుంటే తప్ప ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా హార్టికల్చర్ క్రాప్స్ చూసినట్లయితే ఉల్లిగడ్డకు కానీ ఎటువంటి సబ్సిడీలు లేవు. విత్తనాలు చూసినట్లయితే 2019 నుంచి 24 వైఎస్ఆర్సీపీ పాలనలో 40% వరకు సబ్సిడీ మీద విత్తనాలు సప్లై చేస్తే ఈరోజు పావుల 25%. సేకరణ కోసము కేంద్రాలు కోట్ల రూపాయలు వెచ్చించి కడితే రైతుల కోసము ఇంతవరకు అదే పనిగా ఒక కక్షపూరిత ధోరణితో ఓపెనింగ్ కూడా చేయడం లేదు. కట్టించి పెట్టిన దానిలో ఇంతవరకు వాడేదానికి కూడా తీసుకురాలేదు అన్నమాట. వాళ్ళు తెరచడం లేదు, ఎవరిని వాడనీయడం లేదు. మరి ఎలక్షన్ల ముందర, ఎన్నికల ముందర అమాయకులు కదా, ప్రజలందరూ కూడా అమాయకులు కదా, పేదవాళ్ళందరూ కదా అమాయకులు కదా అని ప్రతిసారి కూడా మోసపూరిత మాటలు. నీకు 15, నీకు 15, నీకు 18 అని చెప్పి రైతులకు ఏం చెప్పినారండి? 20,000 రూపాయలు రైతులకు ఇవ్వవలసిన పరిస్థితి ఉంటే బడ్జెట్లో ఎంత అవసరం ఉంటుంది? 10,500 కోట్లు కేటాయింపు అవసరం ఉంటుంది. 10,500 కోట్లు కేటాయింపు ఉంటే అప్పుడు 20,000 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. బడ్జెట్లో ఎంత పెట్టినారండి? 1,000 కోట్లు. 1,000 కోట్లు పెట్టేది కాక మరి అన్యాయంగా, దుర్మార్గంగా మేము అన్నదాత సుఖీభావ మొదలు పెట్టినాము అని అంటున్నారు. ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ₹1 అన్నదాత సుఖీభావ ద్వారా దొరికింది, ఇచ్చింది అని ఇంత అన్యాయంగా, అంటే ప్రజలను ఎంత అమాయకంగా, పేదవాళ్ళు కదా, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పేద రైతులు కాబట్టి అంత అన్యాయంగా, మోసపూరితంగా ఈరోజు ఓట్లు వేయించుకొని గెలిచి అధికారంలోకి వచ్చి ఈ విధమైన పరిపాలన చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రైతుల తరఫున, ప్రజల తరఫున పార్టీ ఉంది అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క కలెక్టరేట్కి పోయి కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళందరూ కూడా రైతుల తరఫున, ప్రజల తరఫున జరుగుతున్న అన్యాయాన్ని, వాళ్ళకి చేయవలసిన బాధ్యతలను కానీ గుర్తు చేసేదానికి ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు అందరూ కూడా నంద్యాల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఛార్జు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అదేవిధంగా పెద్దలు రామచంద్రారెడ్డి గారు, మాజీ మంత్రి వర్యులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ప్రజల తరఫున, వారి నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజల తరఫున ఈరోజు వారి సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేసే వరకు కూడా ప్రతిపక్ష పాత్ర అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల తరఫున మరి పోషిస్తుందని తెలియజేస్తుంది.